ఆస్తి కోసం తండ్రినే హత్య చేశాడో కొడుకు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 8న మొలకల సెంటర్లో మొక్కజొన్న తోటలో కడియం శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. ఘటనపై లోతుగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు కుమారుడు పుల్లారావు హత్య చేసినట్లుగా గుర్తించారు. యూట్యూబ్ వీడియోలు చూసి తండ్రిని హత్య చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని పుల్లారావు అప్పుల పాలయ్యారని, ఇక ఈ క్రమంలోనే ఆస్తి కోసం తండ్రితో గొడవైందని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే ఇతని యొక్క రోల్ మాత్రమే మాకు అనిపించింది. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి వేరే వాళ్ళ రోల్ ఉంది అని మాకు అనిపిస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అనేవి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయకూడదు. అతను ఒక కర్ర, అంటే ఆయుధం వరకు చెప్పగలను, ఒక కర్ర తీసుకొని తన తండ్రి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో తండ్రి ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. ఆ కొడుకు కూడా, అదే డిసీజ్ సన్ కూడా మ్యారేజ్ అయ్యింది. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి వైఫ్ అందరూ కూడా అదే ఊర్లో అదే ఇంట్లో నివాసం కూడా ఉంటున్నారు. జూదానికి అలవాటు పడడం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అతను ఈ 8వ తారీఖు మర్డర్ జరిగింది కదండి, 7వ తారీఖు ఆయన యూట్యూబ్ లో వీడియోస్ చూడడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే